చిక్కి ఎక్కడవే? చెట్లలో ఉన్న పువ్వులు తెంపుతానా. ఏంటిది? వస్తా నాకు. దా పూల చెట్ల కాడ ఉన్నావా చిక్కి? అయితే కానీ ఏం చేస్తాను గీడ? ఉగాది కదా, ఇంట్లో పూజ చేద్దాం దేవుని కానీ ఈ పువ్వులు తెంపుతానా. నేను ఒక పని చెప్తాను. నేను దర్వాజకు ఆకులు కుచ్చుతా కానీ నువ్వేం చేయ తెలుసా? ఈ ఉగాది పచ్చడా ఇవన్నీ చేసుడు మనకి ఎందుకు చెప్పు శ్రమ. ఎందుకు వద్దా? లతక్కల ఇంటికి పోదాం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. అన్నయ్య తనే వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి? ఇంటి పక్క ఉన్న వాళ్ళు గా మాత్రం సాయం చేయరా? ఎట్లా ఉగాది పండుగ ఒకసారి పోయి ఆడ కూర్చొని మంచిగా అక్క అక్క అని మాట్లాడినట్టు మాట్లాడి చెరువు 2 భక్షాలు తిని గింత పచ్చడి తాగితే అయిపోయా. ఇప్పుడు ఆ పిండి బిస్కుడు, అది పప్పు నానబెట్టుడు, ఉడకబెట్టుడు, ఆ బెల్లం దంచుడు ఇవన్నీ మనకి ఎందుకే? ఇంటి పక్క వాళ్ళు ఉండంగా. నేను ఒక ప్లాన్ చెప్తా దీనికి. నేనేం చెప్తా అంటే మెల్లగా అక్క అక్క అనుకుంటా పోతా. పోయి మా చిక్కి వచ్చిందా అక్క అంట. ఆ అక్క అంటది నువ్వు ఉండవు కదా ఎట్లా రాలే తమ్ముడు అంటది. అయ్యో ఈడికే వస్తానన్నది కదా అక్క అని చెప్పి నేను లోపల కూర్చుంటా. కూర్చున్నాక మెల్లగా నువ్వేం చెయ్యి, ఒక 10 నిమిషాల తర్వాత నువ్వు కూడా అక్క అక్క అనుకుంటారా వచ్చి మా అన్న వచ్చిండా అని అడుగు. అన్నాక ఇద్దరంగా అయ్యో ఒకలా తెలియకుండా ఒకలా వచ్చినావా ఎటువైనా సిక్కి అని అడుగుతా. అన్నాక నీకోసం వచ్చినన్నా నువ్వు వీడికి ఉన్నావు కావచ్చు అనుకుంటా అంటే వాళ్ళు మెల్లగా అప్పాలు చేసేది చూద్దాం, వాళ్ళు షర్బత్ చేసుకునేది చూద్దాం. మెల్లగా వాళ్ళు ఎట్లాగా బొమ్మన్నారు కదా పండుగ తాగి చెరువు 2 తినేద్దాం, వచ్చేటప్పుడు 2 పట్టుకొద్దాం. నేనంట ఎందుకు తీ అక్క మా అక్కడ బొచ్చడి చేసిందో 20 చేసింది అవన్నీ వేస్ట్ అయితే అని అక్క ఇస్తుంది. కానీ ఒకవేళ మళ్ళీ ఇవ్వకపోతే పండుగ కదా అని ఇవ్వకపోతే ఎట్లా? నువ్వేం చేయాలంటే మేము ఆడ చేసినా తీ అక్క వద్దు తీ అక్క అని నువ్వు అను. నేనంట మళ్ళీ తినకపోతే అక్క ఫీల్ అవుతుంది చిక్కి. సరే తలో 2 తిందాం, 2 కాదు తలో 3 తిందాం, తలో 3 పట్టుకొచ్చుకుందాం. ఇక అప్పాలు ఇచ్చింది పచ్చడి పోయేదాన్ని నువ్వు తొందరగా పూజ కానీ నేను ఈ దర్వాజా ఎలా తక్కువ ఇంటికి పోవుడే, భక్షాలు తినుడే, పట్టుకచ్చుకునుడే, లేకపోతే నీ అద్దే ఇద్దే తమ్ముడు అని ఎన్ని పనులకు వాడుకుంటుంది. అప్పాలి కదా మనకు. చిక్కి నేను పోయిన 10 నిమిషాలు నువ్వు ఖచ్చితంగా రా. మళ్ళీ అవి వేడి చల్లారుతాయి, చల్లారినే తినబుద్ధి కాదు మనకు. మనం ముందు పోతేనే 2 ఎక్కువ వస్తాయి మనకు. అబ్బా ఎన్నిసార్లు చెప్తావు? నాకు చెప్పిన కాడికి చాలుగా నీకు పో. నేను అత్తగాని పోయిగా. అమ్మా ఏం చేస్తాను అమ్మా? ఏంటిదిరా? ఎందుకు నానా? మా ఈరోజు ఉగాది పండగ అమ్మా, బచ్చాలు చేయొచ్చు కదా అమ్మా. చేస్తా నానా, చేస్తా కానీ నువ్వైతే గా ఆంటీ వాళ్ళ ఇంటికి అడిగి పోరా. పోయి మామిడాకు తెచ్చి దర్వాజా కూర్చుకో. అసలే నాకు ఆకలి అవుతుంటే నాకు పని చెప్తాను ఏందమ్మా? అబ్బా పోరా నానా. చూడు ఎట్లా అవుకుండా పొద్దున పందు లెక్క. రే కళ్ళు కనబడతలేవారా? అవులే దారికి కాళ్ళు లేని షాప్ కొనుక్కున్నారా? నా పనులు నేనున్నా. ఏం పని రా? అందుంటాయి చూడమ్మా, నేను బయటికి పోతా అంటే కాళ్ళు అడ్డం పెట్టుకున్నాడమ్మా దారికి. అరే నువ్వు అర్థం చేసుకొని చెప్పాను వచ్చి కొడుతూనే ఉంటావు. ఏంద్రా అర్థం? అరే నువ్వు పోయి మామిడాకు పొద్దున అన్ని పనులు నేను చేస్తాను, మళ్ళీ నన్నే కొడతాను ఇప్పటికి కూడా. నువ్వు పెద్దోనుకున్నావు కానీ ఇంటికి దండగా రా. వల్ల ఏ ఉపయోగం లేదు. వాళ్ళు నాకు పోయేటోని అనవసరంగా లొల్లి పెట్టినా. నేనే పోయి తెచ్చుకుంటా మామిడాకేదో, నేనే దర్వాజాలో కట్టుకుంటా. కట్టుకోపో, నాకేం అవసరం. అమ్మా ఇంకా భక్షాలు చేయరా, అదే ఆకలి అవుతుంది. చేతది ఆ కుక్కకో 2 ఎత్తా, నీకో 2 ఎత్తా. ఓ పండుగ లేదు పబ్బం లేదు, కొట్టుకొని చస్తాను ఎదవాళ్ళు ఇద్దరు. అమ్మా అమ్మా ఆకలి అవుతుంది, భక్షాలు చేయరాదే. ఏ పోరా, ఇక మీరిద్దరు అనుకుంటుండు, నేను మీకు చేసి పెడతా. ఓ పక్కన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అని పొద్దున్న నుంచి నాకు భయం అవుతుంది. ఎవరే ఉన్నారు కదా మన గండాన అడక తినేటోళ్ళు ఇద్దరు. వాళ్ళొస్తారా? వాళ్ళకి అదే పని కాదురా, మన ఇంటి మీదేనా వాళ్ళకి అన్నంత. వీళ్ళు ఏం తింటాను, ఎక్కడికి పోతాను. అమ్మా ఓ పని చేద్దాం. ఏంద్రా? మనం మామిడి తోటకి వెళ్దాం, అడవి చేసుకొని తిందాం. అంత దూరం కూడా వాళ్ళు రారు కూడా, సరేనా? నిజమే నూరు. ఇలా చేస్తే వాళ్ళు కుక్కర్ లెక్క వాసన చూసి వస్తారు పసిగట్టి. మనం దూరమే పోదాం రా. అన్ని సర్దుకుందాం. సంచి పట్టుకరా. అబ్బా చిక్కి
వీళ్ళు మోసం చేసారే, కావాలనే తాళం వేసుకొని పోయారే వీళ్ళు. చి మనం చేసుకొని నిన్న అయిపో కదా అన్న. నువ్వు ఎందుకే అన్నిటికి తొందర పడతావు? నాకు తెలియదా వీళ్ళు ఎంత ఏ పని చేసినా వీళ్ళు ఏడుంటారో నాకు తెలుసు. ఆడికైనా పోదాం పన్నాడు. ఏమో నీకే తెలుసు ఇక. నేను తీసుకపోతా బాను. అమ్మా ఏందే మామిడికాయలు తక్కువ కాసినాయి? ఏమన్నా తోట 2 ఏళ్ళకి ఒక్కసారి కాపుకొస్తుంది నాన్న. మరింత తక్కువ వస్తాయని ఈ సంవత్సరం కొంచెం ఎందుకో తక్కువ పడ్డాయి మరి కాయ. ఓహో, ఆ పని నీళ్ళు పెడతలేడా? నీళ్ళు ఎందుకు పెట్టాడురా? పెడతాడు. సరే సరే కానీ ఇగో ఇక్కడ మంచిగా ఉన్నదిరా, గమ్ముందా? కూర్చుందాం. చలో రైట్. వేసుకున్నాం. అమ్మా ఇక్కడ ఎట్లేస్తారు భక్షాలు? మమ్మీ స్టవ్ కూడా లేదా మమ్మీ? ఎలా చేస్తాం మమ్మీ? స్టవ్ ఎందుకు నానా? కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఎంత రుచి ఉంటాయో తెలుసారా? అరే పెద్దోడా చిన్నోడా, మీరు పోయి రాళ్ళు పట్టుకరా పుల్లిరా. ఏరి అక్కడక్కడ కనబడుతున్నాయి కదా, 3 రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టండి. అట్లనే ఆపుల్లో ఈ పుల్ల ఏరుకరా పుండి. పోయి పో, భక్షాలు చేసి పెడతా పోండి మీకు. ఆ పెనమిట్ పట్టుకరారా. కాదు ఇక్కడ సంచే తీసుకుంటాం. రైట్ ఒక్కొక్కటి తీసుకున్నా. ముందు పెనమీరా, పెనమీ ముందు. సన్నీ ఇట్రారా. వాడెందుకే? వాడు మంట పెడతాడు రా. మనకు అలవాటే కదా మంట పెట్టేది. ఇక్కడ కూడా లేనారా మీది? వెంకట్ అమ్మా ఇన్నైతే ప్రశాంతంగా ఉన్నదిరా నాన్న. ఇంటి దగ్గర అయితే కుక్కలు లెక్కనేరా అన్న చెల్లె. వాసన వచ్చుడితోనే ఇంటి మీదకి వచ్చి వాళ్తారా. ఆ బక్కదైతే అదైతే ఇక మరీరా, అది 24 గంటలు కుక్క చూసినట్టే చూస్తుంది, ఎక్కడే తినేది దొరుకుతుందా అని. అవునమ్మా, ఎప్పుడు చూడు మన ఇంటి మీద పడే ఉంటారే. భాస్కర్ మామ అంటే వేరే పని ఉంటుంది, బయట ఇటు తిరుగుతా అంటాడు. మరి ఆమెకేందే చేసి పెట్టచ్చు కదా. దానికి పని ఎక్కడ శాతం అవుతుంది బిడ్డ? అది 24 గంటలు దాని అందాన్ని చూసుకొనే మురుతుందిరా. పని లేదు ఏం లేదు. ఆ కోతి మూతి లెక్కుంటుంది దాని మోకం. ఇక దానికి ఏమైనా వాళ్ళ ఇంట్లో తిందునా వీళ్ళింటి మీద పడి తిందునా ఇదే దాని. అరే ఎప్పుడన్నా చూసినావారా? అది అంత బక్కగా ఉంటుంది కదా, పంది తిన్నట్టు తింటుందిరా అది. అబ్బా, మీరు ఇక్కడ ఉంటే దొరకని అనుకున్నారా? మీరు ఏడికి పోయినా మీ ఎంబడి పడే అత్త. ఓ మెల్లగా వచ్చి మామిడి తోటలు చేసుకొని తిందాం అనుకున్నారా? అను ఎక్కడికి పోతారు పని? వస్తానా అక్క? ఇక్కడ ఉన్నారా అక్క? వస్తానక్క. అబ్బా వచ్చిండ్రా. అబ్బా అన్నా, ఏంద్ర తమ్ముడు గీడికొచ్చినావు? ఓ మామ మేం గీడున్నామా నీకెళ్ళి తెలిసే? ఇంత దూరం ఎట్లా వచ్చినామా? అక్కడ వీళ్ళతో గోసున్నదంటే గీడి దాకా ఎట్లా వచ్చిండు మళ్ళా వీడు? అక్క గీ చెట్లలో కూర్చొని మీరేం చేస్తారు అక్క గీడ? ఏ అట్టిగానే వచ్చినాం తమ్ముడు, నువ్వు గిట ఎందుకు వచ్చినావు మరి? మా సిక్కి ఇటు దిక్కు వచ్చింది కావచ్చు అని వచ్చినక్క. అట్లనే నిన్న నైట్లో మీరు కూరేసి ఇచ్చిరట కదా గిన్నె, ఆ గిన్నె ఇచ్చిపోదామని వచ్చిన. గది గీడికి ఎందుకు వస్తుంది? నువ్వు గిన్నె గీడి దాకా ఎందుకు తీసుకొచ్చినావు? మరి గిన్నె ఎదురా భాస్కరు? కాదక్క, మీరు ఇక్కడ ఉన్నారో లేదో తెలుసుకొని ఆ గిన్నె పట్టుకొచ్చి ఇచ్చిపోదామని వచ్చిన. నేను పోయి తీసుకొస్తా అక్క గిన్నె. అయినా కూడా మీరు ఏమో చేసుకుంటారు కదా అక్క. అబ్బా ఏందక్క అవి? అమ్మో గిన్ని చేసుకుంటారు. బాగా దూరం నుంచి వచ్చినా కదా, ఒక 5 నిమిషాలు కూర్చొని పోతుంది అక్క. ఇక పోయి తీసుకొచ్చి ఇస్తా. ఇలా పాడుగాను వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టుడే లేదు, ఎక్కడికి పోయినా వీళ్ళ కళ్ళు మండ.
అరే మామ వచ్చింది కదా ఇక తోక కూడా వస్తుంది చూడు. ఏ అల్లుడు ఏంద్రు మామ గింత దూరం వచ్చిరేది కాదే డౌట్ ఆ. గింత దూరం అని చెప్పి నీకు ఎట్లా తెలుసు? ఏమో నిన్న అమ్మ గిన్నిచ్చిందట, గిన్నిద్దామని వచ్చినా కానీ ఎండ కొడుతుంది కదా, ఒక 2 నిమిషాలు కూర్చొని పోతా. ఏమరా నువ్వు ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్కి వెళ్ళి? మొన్న వచ్చినా అక్క వాళ్ళ తక్క మా అన్నకి ఇట్లా వచ్చిండే వన్ ఇటు అబ్బా వచ్చిందిరా ఎర్ర కుక్క. అక్కల గిన్నె ఏడబెట్టినావే ఇంట్లో దొరుకుతలేదు. ఆ గిన్నె దొరుకుతలేదు, ఇల్లంతా ఎతికి ఈడికి వచ్చిన. ఏ పిచ్చి ముఖం దానా, నేను ఆ సెల్ఫుల్నే పెడితే నువ్వు మంచిగా సర్పేసి కడిగినావు కదా నైట్లా, మళ్ళీ రేపు పొద్దుగాల వాళ్ళకి ఇవ్వాలన్నా అని నువ్వు సరిగా చూడనట్టున్నావు. అయినా ఆగు, అక్కళ్ళు ఉగాది చేసుకుందామని వచ్చిరట, 3 భక్షాలు తిని మనం పోయి తీసుకొచ్చిద్దాం. నువ్వు చేయక్క, టైం అవుతుంది, మళ్ళీ మీకు గిన్నె ఖరాబ్ అవుతుంది. కాదురా తమ్ముడు, గిన్నె కోసం ఈడు దాకా వచ్చిండ్లా, ఇంటికి వచ్చినాక ఇవ్వపోదురా గిన్నె. అబ్బా లతక్క, మళ్ళీ మీ గిన్నె పోతుందని భయానికి పట్టుకొద్దాం అనుకున్నాక్క. అయితే కనుక భక్షాలు 2-3 రాదు, ఆయనతగా ఉగాది పచ్చడి కూడా పోయారా, తాగిపోతాం ఇక మీ ఇద్దరం, మీరు నిమ్మలంగా కూర్చుందరు కానీ. అరే నానా, ఉగాది అంటే ఏందో తెలుసారా అసలు? ఉగాది అని అంటే ఉగాది కాదు అసలు, యుగాది, యుగానికి ఆరంభం అన్నట్టు. కలియుగం మొదలైనప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి యుగాది. అందరు అనుకుంటారు ఉగాది అంటే సంవత్సరం చివరి అనుకుంటారు, కానీ కాదు, సంవత్సరానికి మొదలు. దీన్ని సంవత్సరాది అని కూడా అంటారు, ఆది అంటే మొదలు అని అర్థం. దీని ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు మొదలైంది కాబట్టి సంవత్సరం అంతా మంచి ఉండాలి, మంచి మనస్సులతో అని చెప్పి ఈ తీపి మొత్తం ఇవన్నీ కలిపి తింటారు. అంటే తీపి శుభానికి సూచకం, తీపి అట్లా. కాబట్టి ఈ పచ్చడి కూడా ఎందుకు చేసుకుంటారంటే వేప పువ్వు ఉంటుంది కదా నాన్న, వేప పువ్వు ఇప్పుడు వచ్చే టైం, అది వేప పువ్వు వచ్చే టైం, అది ఆరోగ్యానికి మంచిది, ఔషధాలలాగా పనిచేస్తాయి. దీంట్లో వాడేవి 6 రుచులు, ఒక్కొక్కటి ఒక్కొక్క మన అవయవాల మీద చూపుతుందన్నమాట ప్రభావం. కాబట్టి పచ్చడి తాగడం ఇది ఉగాది యొక్క ప్రత్యేకత. అరే ముందు ఉగాది పచ్చడి తాగాలరా నాన్న, తర్వాతనే భక్షాలు తినాలి. ఇందులో అమ్మ అన్నీ ఏవో ఏవో వేసింది, మొత్తం అన్ని వదిలిపెట్టద్దురా, ప్రతిదీ ఆరోగ్యానికి సంబంధించిందే, అర్థమైందా? ఇదంతా సుది మాకెందుకు, పెడతాం 3 దీని సప్పుడే పోదామని చూస్తా అంటే ముచ్చట పెడతాను. అక్క ఇవి తీసుకో అన్న. చెప్పేది కూడా ఈయన వర తమ్ముడు, మొత్తం ధ్యాస అంతా తిండి మీదనే ఉన్నది కదా, ఇక నువ్వు వచ్చిందే అందుకే తీయరాదుగా తీసుకో. అరే వెంకట్ మామ, నువ్వు అటు దిక్కు కూర్చొని మా చికెన్ ఇటు దిక్కు పంపియావా? ఇప్పుడు ఏమైంది మరి మళ్ళా? అబ్బా పోరాదురా. ఏ చిక్కి, ఆ మాడినాయి వాళ్ళకి ఇద్దరికి తినని, మంచి మంచి నువ్వు తీసుకో, వాళ్ళ ప్లేట్లలో ఏమవుతుందో చూడు, దెబ్బ తిను, ఓ 4-5 మెల్లగా సున్నీళ్ళు కట్టుకుంటావా? సరే అన్న కట్టుకుంటా. కట్టుకో, ఆమె చూడ ముందుకు చెయ్యి, పని ఏం చేసిన. సరే సరే అన్న. అబ్బా ఇది ముఖం మండ, గింత మాడింది వేసింది ఏంది అల్లుడు? ఇది నువ్వు తినరా, ఇది మీ మమ్మీ నీకే చేసింది, మంచిగా ఉన్నది, అది నువ్వే తిను. పూరి అది మాడింది, వానికి ఎటు చూస్తానో నువ్వు, మనం చేసుకునే నువ్వేంగా చేయిపో. ఇప్పుడు ఏమైంది? మస్తు తిను, అదే బాగున్నది. మీ మమ్మీ మంచిది వేయలే నీకు, అందుకే నేను మంచిది ఇస్తాను, తినరా? తిను. చిక్కి ఆమె చూసినప్పుడు 4 తొందర సున్నీలే కట్టుకో. నీడ కట్టాలన్న, గిన్నె ముందు పెట్టుకున్నా ఇస్తుంది, ఆగు. అక్క ఇలా కొంచెం బెల్లం తక్కువ వేసినట్టున్నావు కదా, సప్ప కొడతాని. బెల్లం కొంచెం ఎక్కువ వేసేయాలక్క, ఇలా సాయంత్రం ఇంటికి వచ్చినాక చేసి పెడతావా మరి? ఇక్కడ 2 తింటే ఇంకా చాలు, ఎక్కువ తినా, ఇంటికి వచ్చినాక ఇంకో 2 వేసి చాలు. వీని ముఖానికి పెట్టుడే ఎక్కువ అంటే మళ్ళీ మంచిగా లేవక్క, బెల్లం తక్కువ అయింది అని చెప్తాడు. తీసినావాని తీసినా పోదాం సప్లెక్క నాడు ఆ పచ్చడి పచ్చడి తాగంది పోతావా? పచ్చడి తాగిపోదాం, అనుమానం రానియకు. అక్క
ఆ పచ్చడి తాగిపోతాం, లేట్ అవుతుంది. తీసుకోండి. ఇగో ఇగో మా కూడా ఇరా మామ. అల్లుడు ఇగో మీ అమ్మ ఇస్తుంది కదా అని ఆగిన. ఇగోరా నువ్వు తీసుకో. అక్క మేము పోతాం అక్క. మంచిది. చెక్కి అవి ఏమైనా మంచిగా ఉన్నాయి అసలు. ఎట్లుంటే తిననైతే నిన్ను తీరాదు. ఇక పట్టు ఏమైతే తీరాదు, కానీ మొత్తానికి అయితే కడుపు నిండింది నాకు. నేను ఇవాళ అయితే ఉగాది తిన్నాం తాగినాం చాలన్నా. కానీ ఉగాది పచ్చడి మంచిగా పచ్చడి చేసింది బాగా చేసింది కదా. అవి రొట్టెలు కూడా మంచిగా ఉన్నాయి, కానీ కొంచెం సైడ్లకు కాలితే ఇంకా బాగుండు. కొంచెం బెల్లం ఓ పిచ్చిదాన రొట్టెలు కాదు, అదే భక్షాలు. భక్షాలు ఎప్పుడైనా చేసుకుంటే వాటి పేరు మనకు తెలిసేది. నా ముఖానికి రావు కదా, వస్తే బాగుండు నాకు కూడా. అరే అన్న ఎప్పుడు అన్న ఏదైనా చేసుకోవాలంటే అక్కని అడిగి చేసుకుందామా అని. మనం చేసుకున్నాడు ఎందుకు, మళ్ళా గట్టనే వేద్దాం. అమ్మా నీ పేర్లు భక్షాలేవే. ఇంకేమున్నదిరా, ఆ దొంగ ముఖాలు ఎత్తుకపోయినట్టున్నారు. దొంగలుగా అదరా వీళ్ళు తిండిపోతులు దొంగలు అన్న చెల్లి. ఇక సరే తీరా, ఇంటికి పోయినాక చేసుకొని తింటా తీయగా.